భారత్ గతంలో జరిపిన మెడుపు దాడుల కంటే తాజాగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పూర్తిగా భిన్నమైందని చెప్తున్నారు. 2016లో యూరీ ఆపరేషన్ తర్వాత జరిపిన మెరుపు దాడులు, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సహా గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులు చేపట్టలేదని రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. సాంకేతిక పరంగా ఈ ఆపరేషన్ అత్యంత బలమైంది, ఖర్చుతో కూడుకున్నది కూడా. అంతేకాదు, ఉగ్రవాద విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం దాయాది దేశం పాకిస్తాన్ కు వెళ్లింది. ఆపరేషన్ సింధూర్ భారీ సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చేసింది. దీంతో టెర్రరిస్టు నెట్వర్కులు, వాటి హ్యాండ్లర్లకు తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. అవసరమైతే ముందస్తుగా దాడి చెయ్యగలమని ఇంకే మెసేజ్ కూడా ఇచ్చింది భారత్. పాక్ లోని ఏ లక్ష్యం దూరం కాదని పరోక్షంగా చెప్పింది. ఉగ్రదాడులకు రియాక్ట్ కావడం అంటే కేవలం స్టామినా, శక్తి చూపడం కాదని, టెర్రరిస్టు కార్యకలాపాలు, ఇతర సోర్సులను, పునాదులను పెకిలించడమేనని ఈ దాడులతో భారత్ స్పష్టం చేసింది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించే 24 ఆయుధాలను భారత్ ఉపయోగించింది. వీటిల్లో క్షిపణులు, బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 9 ఉగ్ర క్యాంపులను ఏకకాలంలో ధ్వంసం చేసి పడేశాయి భారత భద్రతా దళాలు. ఈ ఆపరేషన్ లో దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలుస్తోంది. మరో 60 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ఈ దాడి కోసం భారత్ ఇంటెలిజెన్స్ అధికారులు టెక్నాలజీని వాడుకున్నారు. ఉపగ్రహ చిత్రాలను, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఉగ్ర కమ్యూనికేషన్లను అనలైజ్ చేశారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వినియోగించే కాంప్లెక్స్ ను గుర్తించారు. వీటితో పాటు ఆ ఉగ్ర సంస్థల ఆయుధ కారాగారాలను, బ్రెయిన్ వాషింగ్, స్లీపర్ సెల్ ప్లానింగ్ కేంద్రాలను నిర్ధారించుకున్నారు. ఇక సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న స్థావరాలపై మానవ రహిత విమానాలతో కొన్ని రోజులుగా నిఘా పెంచారు. ఆయుధాల ఎంపికలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ ఛేదించే వాటిని ఎంచుకున్నారు. స్కౌట్, క్రూజ్ మిసైల్, హ్యామర్ గ్రెనేడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ఎంచుకున్నారు. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో అంతర్జాతీయ సరిహద్దులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని బవహల్పూర్ జైషే క్యాంపు సహా పలు స్థావరాలను నేలమట్టం చేశారు. ఇక్కడ పాక్ ఆర్మీ రెజిమెంటల్ సెంటర్ కూడా ఉంది. పాకిస్తాన్ లో అత్యంత శక్తివంతమైన పంజాబ్ ప్రావిన్స్ లోని 4 టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేశారు.